ఇప్పటి వరకు గాజాకి మాత్రమే పరిమితమైన ఇజ్రాయెల్ దాడులు ప్రస్తుతం లెబనాన్కు మళ్లాయి. గత వారం రోజులుగా పేజర్లు, వాకీటాకీల పేలుళ్లు, హెజ్బొల్లా అగ్రశ్రేణి కమాండర్ల మరణంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయెల్ సోమవారం భీకర దాడులతో విరుచుకుపడింది. సైదా, మరజుయాన్, టైర్, జహరానితో పాటు బెకా లోయలోని జిల్లాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఏకంగా 100 మంది ప్రాణాలు కోల్పోగా 1000 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడుల్లో 24 మంది చిన్నారులు, 31 మంది మహిళలు సహా 356 మంది మృతి చెందగా మరో 1246 మంది గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియాద్ వెల్లడించారు. గత మంగళవారం నుంచి ఇజ్రాయెల్ జరిపిన వివిధ దాడుల్లో 5000 మంది గాయపడ్డారని ఆయన తెలిపారు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించడంతో దక్షిణ లెబనాన్లోని గ్రామాలు వణికిపోతున్నాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వేలాది మంది రాజధాని బీరూట్ వైపు పరుగులు తీస్తున్నారు. దాంతో రాజధానికి వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయి ట్రాఫిక్ స్తంభించింది. గత 24 గంటల్లో బీరూట్ సహా లెబనాన్ తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో హెజ్బొల్లా ఉగ్రవాదులకు చెందిన దాదాపు 1300 లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. వారి క్షిపణుల సహా ఆయుధాల నిర్వీర్యమే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు పేర్కొంది. ఒక్క దక్షిణ ప్రాంతంలోనే 800 వరకు ఉన్నట్లు వెల్లడించింది. గత 2 దశాబ్దాలుగా హెజ్బొల్లా నిర్మించుకున్న యుద్ధ మౌలిక వసతులే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెర్జీ హలేవి అన్నారు. హెజ్బొల్లా కీలక స్థావరాల్లో ఒకటైన అలీ కర్కేపై జరిగిన దాడుల్లో ఆ సంస్థకు చెందిన కీలక కమాండోలు హతమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతంలో ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య 34 రోజుల పాటు భీకర పోరు కొనసాగింది. 2006 ఆ తర్వాత ఈ రెండింటి మధ్య జరుగుతున్న అతి పెద్ద సంఘర్షణ ఇదే కావటం గమనార్హం. మరోవైపు ఇజ్రాయెల్ కు చెందిన 2 సైనిక స్థావరాలు సహా 5 లక్ష్యాలపై 125 రాకెట్లను ప్రయోగించినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. లెబనాన్ పై తమ దాడుల పరంపర ఆగదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. వారు ఆయుధాలను దాచిన బెకా లోయను ధ్వంసం చేస్తామని శపథం చేసింది. లోయలోని పౌరులు ఆయుధాలు దాచిన నివాసాలను వదిలి తక్షణం వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డానియల్ హగారీ తెలిపారు. ఈ హెచ్చరికలను లెబనాన్ పౌరులు తీవ్రంగా తీసుకోవాలని అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బెదిరింపులను నివారించడం ద్వారా ఉత్తర ప్రాంతాన్ని రక్షిత ప్రదేశంగా మార్చడానికి తాము ప్రయత్నిస్తున్నట్లు నెతన్యాహు అన్నారు. హెజ్బొల్లా డిప్యూటీ చీఫ్ నయీం కాసెం మాట్లాడుతూ ఇజ్రాయెల్తో యుద్ధం మరో దశకు చేరిందని, అన్ని సైనిక అవకాశాలకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ సహాయంతో ఈ బెకా లోయలోనే హెజ్బొల్లా 1982లో ఆవిర్భవించింది. గతేడాది అక్టోబర్ 7 నాటి హమాస్ నరమేధానికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులను కొనసాగిస్తోంది. హమాస్ కు మద్దతుగా ఇజ్రాయెల్ పై హెజ్బొల్లా, హౌతీలు కూడా ఇజ్రాయెల్ ను టార్గెట్ చేశాయి.